గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడి ఆర్ఎంపీ క్లినిక్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి సీజ్ చేయడం జరిగింది. మృత్యువాత పడిన వారిలో కొందరు మొదట్లో ఆర్ఎంపీ వద్దే చికిత్స పొందినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. బాధితులకు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అధికంగా సెలైన్ల వాడకం కూడా ఇన్ఫెక్షన్ కు కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపీ క్లినిక్ ను సీజ్ చేసి విచారణ చేపట్టారు. బయటిగా గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలను అధికారులు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆర్ఎంపీ క్లినిక్ ను ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి సీజ్ చేశారు. అదే విషయంపై తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏంటి తురకపాలెంలో మిస్టరీ వీడినట్లేనా, ఇంకా ఏదైనా ఇతర సమాచారం ఉందా? ప్రస్తుతం ఆర్ఎంపీ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ ని సీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఆ సెలైన్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి? అంటే చందు, ఏదైతే తురకపాలానికి సంబంధించినటువంటి వరుస మరణాలు ఉన్నాయో ఆ వరుస మరణాల మిస్టరీని ఛేదించే దిశగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం తీవ్రంగా శ్రమిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి సోర్సునన్నింటినీ ఉపయోగించుకొని ఈ మరణాలకు కారణం ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఐసీఎంఆర్ సంబంధించినటువంటి సైంటిస్టులు రావటం, అదేవిధంగా కూడా ఐసీఏఆర్కి సంబంధించినటువంటి సైంటిస్టులు రావటం, అక్కడ ఉన్నటువంటి మట్టిని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా శాంపిల్స్ సేకరించడం అనేది జరిగింది. అలాగే ఇక అక్కడ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, అంటే చుట్టుపక్కల ప్రాంతంలో క్వారీ ఉన్నటువంటి నేపథ్యంలో క్వారీకి సంబంధించి క్వారీ నుంచి కూడా అక్కడికి ధూళి కణాలు రావడం మూలన ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో దాని మీద కూడా ప్రజెంట్ అయితే మాత్రం టెస్టులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత అసలు ఈ మరణాలు జరిగేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు ఎవరెవరి దగ్గర ట్రీట్మెంట్ తీయించుకున్నారు అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ మృతి చెందిన వాళ్ళలో ఎక్కువ శాతం అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యుడైనటువంటి చిట్టిబాబు అనేటువంటి వ్యక్తి దగ్గర అయితే మాత్రం వాళ్ళు వైద్యం చేయించుకున్నట్లుగా కూడా గుర్తించారు. గుర్తించినటువంటి నేపథ్యంలో అతను వాళ్ళకి కేషీట్కి సంబంధించి ఏ మందులు వాడాడు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే చేశారు. అంటే ఇక డిఎంహెచ్ఓ అయినటువంటి గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ అయినటువంటి కుర్రా విజయలక్ష్మి ఈరోజు ఉదయం అయితే మాత్రం ఆర్ఎంపీ క్లినిక్లోకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆర్ఎంపీ వైద్యుడిని చిట్టిబాబుని పిలిపించి అతడు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకు ఎటువంటి వైద్యాన్ని అందించాడు అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలో ఆయన మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడాడు. అదేవిధంగా కూడా అక్కడ ప్రధానంగా కూడా సలైన్లు అవసరం ఉన్నా లేకపోయినా సలైన్లు వాడటము, డోసేజ్ పెంచి యాంటీబయాటిక్స్ వాడటం మూలాన ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది పెరిగిపోయి ఉండటం మూలాన మృతి చెంది ఉండవచ్చు అని ప్రాథమికంగా కూడా ఒక అంచనాకి వచ్చారు. ఈ అంచనాకి వచ్చినటువంటి నేపథ్యంలో డిఎంహెచ్ఓ కుర్రా విజయలక్ష్మి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్కి సంబంధించిన క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని బంద్ చేయించినటువంటి పరిస్థితి, దాన్ని సీజ్ చేయించారు. ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ చిట్టిబాబుతో కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే ఒక ఏదైనా సరే ఒక పాండమిక్ పీరియడ్ కానివ్వండి, లేకపోతే ఒక ఏదైనా ఈ అనుకోనిగా డిసీజ్ ఫామ్ అయినటువంటి సందర్భంలో ఆ డిసీజ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని, అతనికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి డిసీజెస్ వీటన్నిటిని కూడా మూల్యాంకనం చేసి దానికి సంబంధించి ఒక డ్రగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ అందరికీ ఒకే విధమైనటువంటి మందుని ఇవ్వటం మూలాన, యాంటీబయాటిక్స్ని ఇవ్వటం మూలాన అవి మరింతగా కూడా ప్రకోపించే ప్రమాదం ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ చిట్టిబాబు ఎవరైతే ఉన్నారో చిట్టిబాబు మాత్రం అందరికీ ఒకే విధమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమందికి అయితే మాత్రం డోసేజ్ పెరగటం మూలాన అక్కడ ఇన్ఫెక్షన్ పరిస్థితి పెరిగింది అని భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా సలైన్స్, అంటే ఏదైతే ఐవీ క్యాన్స్ ఉన్నాయో ఐవీ క్యాన్స్ని కూడా అవసరమైన మేరకు మాత్రం ఐవీ క్యాన్స్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యక్తి శరీరాన్ని, రోగి యొక్క శరీర తత్వాన్ని మొత్తం తెలుసుకున్న తర్వాత అతనికి సంబంధించి ఈ నీరసపడిపోతున్న సందర్భంలోనే ఈ ఐవీ క్యాన్స్ని అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదేమీ లేకుండా ఒక్కసారిగా కూడా ఐవీ క్యాన్స్ బాడీలో ఉన్నటువంటి పార్ట్ అన్ని సరిగ్గా ఉన్న సందర్భంలో కూడా ఐవీ క్యాన్స్ని పెడతాం మూలన వాటిలో నుంచి యాంటీబయాటిక్స్
యాంటీబయాటిక్స్ని ఎక్కించడం మూలాన ఒక్కసారిగా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి కొత్త వేరియంట్స్లు అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా కొత్త వేరియంట్ రావటం అదే ఇన్ఫెక్షన్ కూడా పెరిగిపోయి ఉంటుందని ప్రజెంట్ అయితే భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అతను ఎవరెవరైతే మృతి చెందినటువంటి వ్యక్తి ఎక్కువ మంది ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి వైద్య సదుపాయాలు అందించాడు, ఏ డ్రగ్స్ వాడారు అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇష్యూ అనేది పెద్ద సంచలనంగా మారింది. సో అంటే క్లినిక్ని సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ డాక్టర్ని ఏమైనా పిలిచి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఇష్యూలో మూఢనమ్మకాలు కూడా బొడ్రాయి వ్యవహారం వస్తుంది. సో గ్రామంలో కొంతమంది ఇతర మతస్థులు కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే దీనికి ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది రామకృష్ణ? అధికారులు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా కూడా ఒక పాండమిక్ పీరియడ్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది అయితే మాత్రం ఆ పాండమిక్ కారణం ఏంటి అనే దాని మీద వాళ్ళైతే మాత్రం వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళైతే కనుగొనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరో పక్కన ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతల్ని ఆపాదించడం, అదేవిధంగా కూడా గ్రామదేవికి ఆగ్రహం రావటం మూలానే ఇటువంటి అరిష్టాలు జరుగుతున్నటువంటి ఒక వేవ్ అనేది క్రియేట్ చేసి జనాల్లో వదిలేటువంటి సందర్భంలో ఈ పారామీటర్స్ రెండు కూడా ఒకే విధంగా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఫస్ట్ మాత్రం కనెక్ట్ అయ్యేది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం మూఢనమ్మకాలకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కూడా ఇక్కడ మనం ఈ తురకపాలెం కనుక చూసుకున్నట్టయితే తురకపాలెంలో మాత్రం యాక్చువల్గా అక్కడ బొడ్రాయికి సంబంధించి బొడ్రాయిని ప్రతిష్ఠించినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత ఆ గ్రామానికి చుట్టుపక్కల గౌట్రాయిలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో దక్షిణం వైపు ఉన్నటువంటి గౌట్రాయికి సంబంధించి దాన్ని సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం మూలానే ఆ దక్షిణ వైపు ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో దాంట్లోనే ఎక్కువ మంది మృతి చెందారని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క ఇక వైద్య సిబ్బంది అయితే మాత్రం అలాంటిది ఏమీ లేదు, ఈ ఒక బ్యాక్టీరియా మూలానే ఇది జరిగి ఉంటుందని వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా గ్రామానికి సంబంధించి గ్రామంలో వాటర్లో కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మట్టిలో కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉన్నాయా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆ గ్రామాన్ని అయితే పూర్తిగా కూడా మెడికల్ ఎమర్జెన్సీ విధించారు. అక్కడ వాటర్ను కూడా వాడద్దని చెప్పారు. వాడుకునే వాటర్ను కూడా ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అలాగే తాగే వాటర్ను అయితే మాత్రం క్యాన్ ద్వారా ప్రజలకు ఇస్తున్నారు. భోజనాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ప్రతిరోజు గవర్నమెంటే సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పాండమిక్ పీరియడ్. దానికి తోడు యాక్చువల్గా ఏవైతే శాంపిల్స్ అవి తీసుకున్నారో అదేవిధంగా కూడా మృతి చెందిన వ్యక్తులు సంబంధించినటువంటి కేస్ షీట్స్ని అయితే స్టడీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మెడికల్గా ఎమర్జెన్సీలో ఉండి అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేస్ షీట్లు కూడా స్టడీ చేస్తున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవే ఉన్నాయి, వాళ్ళు వేటితో ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద కూడా చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఈ రోగగ్రస్తులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి గతంలో ఏమైనా ఇతరత్ర ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దాని మీద కూడా పేషెంట్స్కి సంబంధించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఒక పక్క గ్రామస్తులు అయితే మాత్రం ఈ బొడ్రాయికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే మాత్రం అలా కాకుండా మెడికల్గా ఒక కంక్లూజన్ ఇచ్చే పరిస్థితి, అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితికి మాత్రం అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా మరొక 2 రోజుల్లో అయితే మాత్రం క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.